హాయ్ అండి. మేము న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి మటన్ తీసుకొచ్చుకున్నామన్నమాట. అలాగే చపాతీ కోసం అని చెప్పేసి చపాతీ పిండి కలిపి పెట్టానండి. ఇవి వచ్చేసి ముద్దగారలు చేద్దామని చెప్పేసి చిక్కుడు పప్పు నానబెట్టానన్నమాట. మామూలుగా అయితే పెసరపప్పుతోనూ బొబ్బరి పప్పుతోనూ ముద్దగారలు చేసుకుంటాం కదండి. చిక్కుడు పప్పుతోనూ కూడా ముద్దగారలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. మా అమ్మ చేస్తుంది ఎప్పటికీ. అందుకోసం అని చెప్పేసి ఈసారి నేను చేద్దామని చెప్పేసి చేశానన్నమాట. అలాగే మటన్లోకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, మెంతి అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను మటన్ వండడం స్టార్ట్ చేసిన అప్పటి నుండే వీడియో తీద్దామనేసి అనుకున్నాను. నేను ఇటు వంట స్టార్ట్ చేశాను, మాకు పంపు స్టార్ట్ అయిందన్నమాట. 4 days అవుతుందండి మాకు వాటర్ రాక. అందుకోసం అని చెప్పేసి పంపు పట్టుకుంటూ టకటక వంట చేశానండి. అందుకోసం అని చెప్పేసి వీడియో ఏం తీయలేదు. మేము ఈసారి మటన్లో ఆలుగడ్డ వేసి మటన్ వండు అనేసి మా ఆయన మా బంగారు ఇద్దరు అడిగారన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చేశానండి. ఇలా చేస్తేనైతే కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మన ముద్దగారలోకైనా చపాతీ పూరీలోకైనా కానీ మంచిగా తిననీకి బాగుంటుందండి. నేను మామూలుగా ఒక మంచినీళ్ళు పట్టానమాట. మిగతా పంపంతా మా ఆయన పట్టేశారు. అలాగే చిక్కుడు పప్పుతోని నేను గారెలు కూడా వేసానండి. ఇందులో మనం స్పెషల్గా వేయాల్సింది ఏం లేదండి. బొబ్బరి పప్పు కోసం మనం ఎలా అయితే కలుపుకుంటామో ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ ఎలా అయితే వేసి పేస్ట్ చేసుకొని మామూలుగా చేసుకుంటామో అంతే చేసుకోవడం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మా పంపు బంద్ కావడం, నేను వంటలు కంప్లీట్ చేయడం రెండు ఒకటేసారి అయిపోయాయండి. ఈ తర్వాత నిదానంగా అందరం కలిసి కూర్చొని తినేసామన్నమాట. ఈసారి మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే అయిందండి, అనుకోకుండా వేసానన్నమాట. ఆలుగడ్డలను, టమాటా, మటన్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాగానే పడుతుంది కావచ్చు అనుకుంటూ వేసాను. ఆ బాగా అనేది కాస్త ఇంకా బాగా అయిపోయిందన్నమాట. అందుకోసమని ఫుల్ అయిపోయింది. లంచ్లోకి వచ్చేసి మటన్ కర్రీ, బగారా రైస్, చపాతీ అండ్ ముద్దగారలు అన్నమాట. అసలు మటన్లో ముద్దగారలు పెట్టుకొని తింటా ఉంటే భలే ఉందండి. ఇంకా చపాతీ కూడా పనికి రాలేదన్నమాట. మంచిగా అనిపించింది. నేను దాదాపు మొత్తం ముద్దగారలు పెట్టుకొని తిన్నాను. ఒక చపాతీ తిన్నానండి. మా బంగారి అయితే చిక్కుడు పప్పుతోని గారెలేంది మమ్మీ, ఎప్పుడు చేసినప్పుడు ఆ పప్పుతోనే చేయొచ్చు కదా, ఇవేం బాగుంటాయి అనేసి అన్నాడు అన్నమాట. ఒకసారి టేస్ట్ చేయి బిడ్డ అని చెప్పేసి తనతోని టేస్ట్ చేయించానండి. తనకు నచ్చాయంట మా బంగారికి. అందుకోసం అని చెప్పేసి నేను చేస్తే కొన్ని అన్నమాట. నేను ఒకదాని, వాళ్ళిద్దరు తినరు కదా అని చెప్పేసి నా ఒక్కదాని కోసమే వేసుకున్నానండి. మా ఆయన తినలేదు, తను ఇలాంటివి తినడన్నమాట. మా బంగారి మాత్రం నేను షాప్కి వచ్చి నైట్ ఇంటికి వెళ్ళేసరికి మొత్తం ఖాళీ చేసి పెట్టాడండి.